అందరికీ నమస్కారం. తెలుగు హోమ్ రెసిపీస్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం ఎప్పటిలాగా కాకుండా కొంచెం వెరైటీ టేస్ట్‌గా ఉండే ఎగ్ కర్రీని ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఈ ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను ఒక 4 ఎగ్స్ తీసుకొని వాటిని ఒక గిన్నెలో వాటర్‌లో వేసేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేయడం వల్ల అవి ఉడికిన తర్వాత మనం వాటిని తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది. ముందుగా నేను ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, క్లీన్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి, ఆ తర్వాత మనం ఎంత మిర్చి స్పైస్ ఎంత ఉందో చూసుకొని మన టేస్ట్కి తగినట్లు ఒక 10 వరకు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నానండి నేనైతే. కొంచెం కారం తక్కువ ఉన్నట్లయితే ఇంకా కొన్ని ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా ఇందులో వేసాను. వీటికి కొంచెం కాజు కూడా యాడ్ చేయాలండి. ఒక 7, 8 వరకు కాజు యాడ్ చేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మట్టి పాత్ర తీసుకొని నేను అందులో ఆయిల్ యాడ్ చేసి కొన్ని మసాలాలు కూడా యాడ్ చేసుకున్నానండి ఆయిల్ వేడయ్యాక. అవి బిర్యానీ ఆకు, పువ్వు, లవంగాలు ఇవన్నీ వేసి అందులోంచి మంచి స్మెల్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై వచ్చినప్పుడు మనం పేస్ట్ చేసి పట్టుకున్నాం కదండి, ఆ మిక్స్ ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇది చాలా ఫ్రై అవ్వాలి, ఎందుకంటే మనం అన్ని పచ్చివి వేసాం కాబట్టి అవి ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇందులో మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకొని, ఒక స్పూను పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కలిపేసి వాటిని కూడా మొత్తం మిక్స్ చేసి ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసి, ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఇవన్నీ ఫ్రై అయ్యే వరకు ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మొత్తం ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న ఎగ్స్కి కొంచెం నైఫ్తో ఘాట్లు పెట్టేసుకొని ఈ పేస్ట్లో యాడ్ చేసుకొని కలపాలి. కాసేపు మూత పెట్టుకొని కలిపేస్తే ఆ ఫ్లేవర్ ఈ ఎగ్స్కి పట్టేసి ఇది మనం కలుపుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, మనం వెరైటీ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.